వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే అక్కడ ఆ భవనాన్ని ఒకటి సినిమా భవనాన్ని కొట్టేయడానికి ఒకటి, రెండవది ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ వాళ్ళకు పాపం ఇంకా నష్టమే జరుగుతుంది. ఆయన చెప్తుంది ఏంటంటే ఇక్కడ సినీ కార్మికుల అభినందన సభలో ఆయన చెప్తుంది ఏంటంటే టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికుల కోసం 20%, అంటే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో సినిమా పెద్ద పెద్ద బడా సినిమా హీరోలకు, బడా వ్యాపారవేత్తలకు, అంటే సినిమాలో పెట్టుబడి పెట్టేలకు లాభం చేకూర్చే విధంగా ఆ టికెట్ల పెంపుకు మాత్రం అనుమతిస్తాం. అనుమతించిన దాంట్లో 20% ఆదాయం మాత్రం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు 10 కోట్లు ఇస్తాం. వారి పిల్లలకు కృష్ణనగర్ కార్పొరేట్ స్కూల్ మంచిదే, జబ్బుపడ వారికి ఆరోగ్యశ్రీ వైద్య సౌకర్యం మంచిదే. భారత ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం కొంత స్థలం ఇస్తాం, ఓకే, అది కూడా మంచిదే. నవంబర్ ఆఖరులో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం, మంచిదే. మేమేం చేయబోతున్నామో డిసెంబర్ 9 ఆదేశాలు ఇస్తాం, మంచిదే. అందరూ అండగా ఉంటే హాలీవుడ్ ను హైదరాబాద్ కు తెస్తాం, అది కూడా మంచిదే. సో ఇవన్నీ కూడా ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వీళ్ళ యొక్క సినీ కార్మికుల ఓట్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ వాళ్ళ ఓట్లను కొల్లగొట్టడానికి రేవంత్ రెడ్డి అయితే మంచి ప్లాన్ వేసాడు. సో దాన్ని కూడా స్వాగతిద్దాం. ఎందుకంటే ఒకవైపు వాళ్ళకు టికెట్ల ధర పెంచితే దాంట్లో 20% వీళ్ళకి ఇస్తా అంటుండు. సో మంచిదే, అది కార్మికుల కోసం, అది వెల్ఫేర్ ఫండ్ కోసం 10 కోట్లు ఇస్తా అంటుండు, అది మంచిదే. 10 కోట్లు ఇవ్వడం మంచిదే. వాళ్ళకు కార్పొరేట్ స్థాయి స్కూల్ పెడతా అంటుండు, మంచిదే. ఆరోగ్యశ్రీ అమలు చేస్తా అంటుండు, మంచిదే. ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ కోసం ఒక ట్రైనింగ్ సెంటర్ ఇస్తా అంటారు, మంచిదే. సో సినీ కార్మికుల సమస్యపై నవంబర్లో చర్చిస్తున్నారట, డిసెంబర్లో ఆదేశాలు ఇస్తున్నారట. సో అంతా మంచిదే ఆయన నిర్ణయం. బట్ ఇది ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. బట్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతే మాత్రం ఆయన తోలు తీస్తాం. ఆర్పీఐ పార్టీగా తోలు తీసి సినీ కార్మికులకు ఇప్పటికే తీరని అన్యాయం జరిగింది. చిత్రపురి కాలనీలో పేద కార్మికులకు అన్యాయం జరిగింది. ఆ చిత్రపురి కాలనీ ఇప్పటివరకు ఈ రేవంత్ రెడ్డి చేసిన న్యాయం ఏం లేదు, గతంలో కేసీఆర్ చేసిన న్యాయం ఏం లేదు. నేనేమంటున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా పార్టీ ఎంఐఎంతో కలిసి పనిచేస్తుంది. మీ సినీ కార్మికుల సమస్యల్ని రేపు జిహెచ్ఎంసీలో గెలిచి పరిష్కరిస్తాం, ఆ దిశగా అడుగులేస్తాం. రేపు రానున్న రోజుల్లో మేము మీకు అండగా ఉంటాం, సినీ కార్మికులకు ఆర్పీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈయన నిర్ణయాన్ని స్వాగతిస్తాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.